ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామనేసి క్యాంటీన్ సైడ్ వెళ్తుంటే క్యాంటీన్లో కొంచెం మైక్ సౌండ్స్ అయితే వినిపించాయి. అరే ఏదో ఈవెంట్ జరుగుతుంది కదా అన్నట్టుగా వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే ఇంకా ఒక ఫన్ యాక్టివిటీ అయితే కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా ఫన్ అండ్ నైస్ అయితే అనిపించింది. ఒక బోర్డుకి ఉమెన్ పిక్చర్ అయితే పెట్టారు. ఈ ఫన్ గేమ్ ఏమిటంటే ఫన్ యాక్టివిటీ కండక్ట్ చేసే టీంలో ఎవరో ఒకరు మన ఐస్కి క్లాత్తో ఫోల్డ్ అయితే చేసేస్తారు. ఫోల్డ్ చేసిన తర్వాత మనల్ని ఒక 3 రౌండ్స్ అటు ఇటు అయితే తిప్పేసి ఇంకా వదిలేస్తారు. మనం స్ట్రైట్గా వెళ్ళేసి లేదంటే కొంచెం వెతుక్కుంటూ అయినా వెళ్ళి ఆ బోర్డులో ఉన్న పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్కి కరెక్ట్గా అంటే మనం బొట్టు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ బొట్టు పెట్టాలి. కరెక్ట్గా పెట్టిన వాళ్ళకైతే కనుక ఒక చాక్లెట్ ఇస్తున్నారు. కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి అనేసే కాదు, పెట్టని వాళ్ళకి కూడా చాక్లెట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాగా ఇవ్వాలన్నట్టయితే వాళ్ళు ఇచ్చారు. నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇస్తున్నారు కదా, అందుకు. నిజంగా ఈ గేమ్ చాలా ఫన్గా అయితే ఉంది. వాళ్ళు ఒక్కోసారి మిస్గైడింగ్ అయితే చేస్తున్నారు. అండ్ చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ లాగా మేము చూస్తున్న వాళ్ళం కూడా మిస్గైడెన్స్ అయితే ఇస్తున్నాము. బట్ అయినా కూడా కరెక్ట్గా అయితే బొట్టు అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. కాసేపు ఫన్ యాక్టివిటీని ఎంజాయ్ చేసేసి నేనైతే పీజీకి అయితే రిటర్న్ అయిపోయాను. మీరు ఎప్పుడైనా ఇలా ఫన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారా? నేనైతే ఎప్పుడూ చేయలేదండి. ఎందుకంటే నాకు చాలా మొహమాటం అండి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో ఏమంటారో అనేసి నేనైతే పార్టిసిపేట్ చేయలేను. నాకెందుకు అది ఒక అన్కంఫర్టబుల్ ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకైతే ఇలాంటి ఫన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలనేసి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ అది ఎప్పుడు కుదరలేదు. బట్ ఫ్యూచర్లో అలాంటి ఛాన్స్ వస్తే కనుక ట్రై చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫన్ యాక్టివిటీలో ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.